ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా బైంసా గడ్డిన వాగు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు మొత్తం మట్టం 358.7 అడుగులు కాగా ప్రస్తుతం 358.4 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే గడ్డెన్న ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ఫ్లో 1,03,611 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,03,30 క్యూసెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఆదిలాబాద్ ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్, చెప్పండి, గడ్డిన వాగుకు వరద ఉధృతి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రమణి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని నిండు కుండను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాలు నిండి జలకలను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బైంసా గడ్డన వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 అడుగులు కాగా ప్రస్తుతం 358.40 మీటర్లుగా ఉంది. గడ్డనవాగు ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ఫ్లో 13,611 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 20,330 క్యూసెక్లుగా ఉంది. అయితే అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. గడ్డనవాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. చేపలు పట్టే వారు కావచ్చు, అదేవిధంగా పక్షుల కాపర్లు వాగు వైపు వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శామ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.